IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఆయన కార్యకర్తలతో నాయకులతో భేటీ అయ్యారు. నాకు వయసు ఇంకా ఏం తగ్గిపోలేదు, ఖచ్చితంగా ఓదార్పు యాత్ర పాదయాత్ర మళ్ళీ చేస్తాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాము, మళ్ళీ 29లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి? కాన్ఫిడెన్స్ అమ్మ. ఇప్పుడు ఒక యూత్, ఒక యంగ్స్టరు ఒక ఓటమి రాజకీయాల్లో 2014లో 65 సీట్లతో గెలిచాడు, నిలిచాడు. 2019లో ఫుల్ 151 సీట్లు వచ్చాడు. ఇవాళ 11 సీట్లు ఆగాడు. రేపు రాజకీయాలు ఒడిదుడుకులు ఉంటాయి, పడిటోళ్ళు గెలవడం. చంద్రబాబు ఎన్నిసార్లు ఓడిపోలే, ఎన్నిసార్లు గెలవాల. సో ఒక ఓటమి అనేది గతంలో 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబుని ప్రజలు 23 సీట్లు 2 ఎంపీ సీట్లు నిలబెట్టలా. ఘోర పరాభవం కదా అది. ఇప్పుడు 13 సీట్లు ఈయనకి వచ్చింది కానీ అది ఘోర పరాభవం. ఎందుకంటే ఈయన 5 ఏళ్ళు నేను సీఎం, 14 ఏళ్ళు సీఎం, అంతటి సీఎం అలా మూల కూర్చోబెట్టారు. సో ప్రజలు ఎవరికి ఇప్పుడు అధికారం ఇస్తే వాళ్ళు అంతేకాదు. దీనివల్ల కుంగిపోటాలు, కూలిపోటాలు, మూల కూర్చుంటారు, తిట్టుకుంటారు, ప్రజలు తప్పు చేశారు. అందుకని ఆయన ప్రజలను అందులో ఒక మాట అలా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఎంత ప్రేమ చూపించిన వాళ్ళు ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ప్రజల కోసం నా ప్రయాణం సాగుతుంది, ప్రజలకు అంతే. అదే కాన్ఫిడెన్స్గా డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ కూటమి అనైతిక కూటమి. ఈ కూటమి అవసరాలను బట్టి కూడింది. ఒకళ్ళ అభిప్రాయాలకు ఒక అభిప్రాయాలకి సంబంధం లేదు, విభేదం. వీళ్ళ అభిప్రాయం ఈ కూటమిలో బీజేపీ అభిప్రాయాలకి తెలుగుదేశం సంబంధం లేదు, తెలుగుదేశం అభిప్రాయాలకి జనసేన సంబంధం లేదు. అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవసరాన్ని బట్టి కలిశారు. సో ఈ అవసరం అవి తీరిపోయింది, ఎన్నికలు అయిపోయింది, అవసరం తీరిపోయింది. ఇప్పుడు అవసరాలు కాదు, ఈ అభిప్రాయ భేదాలు నాకా నీకా 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 నువ్వా నాకా ఇవి వస్తూ ఉంటాయి. అందులో జన సైనికులు ఊరుకోరు, జన సైనికులు రెచ్చిపోతారు, ఎంతైనా రెచ్చిపోతారు. ఆయన చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. నిదానంగా తన కొడుకుని నిదానంగా ఒకేసారి కాకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ రాబోయే కాలంలో 1 సంవత్సరం కాలంలో పవన్ అక్కడే ఆపేసి, ఒక్క అడుగు కూడా ఎదగని కూడా అక్కడే ఆపేసి కొడుకుని తీసుకెళ్తాడు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చినట్టు అనుకోవచ్చా? ఆ పదవికి వన్నెలు ఇవన్నీ ఉన్నాయి, పొగ కాకాపట్టే మాటలుగా ఉంటాయి. దానికి వన్నె తెచ్చేది ఉంది. వన్నె తెచ్చడాలు ఏం చేయగలడని వన్నె తెచ్చే ఆయన చంద్రబాబు ఒక అలంకారప్రాయమైన గౌరవం ఇచ్చాడు. ఆ గౌరవం ఒట్టి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాకుండా పోయినసారి 2 సార్లు ఓడిపోయి ఈసారి గెలిచినందుకు కొంచెం డబుల్ ప్రమోషన్ లాగా ఒట్టి మినిస్టర్ కాకుండా ఇచ్చారు. సంతోషం. దానికి వన్నె తేటాలు, దానికి కనీ విని ఇవన్నీ మనం ఉన్నే కాకా భజంతి మాటలాగా ఉంటాయి. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. సో కౌరవ సభ నుంచి గౌరవ సభకు వచ్చామంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలు ఇది వాదన వినిపించినారు. ఎట్లా చూస్తారు సార్? అసలు ఈ మాటలు కౌరవ సభ అని చంద్రబాబు అనకూడదు. ఎందుకంటే రామారావు గారి విషయంలో కౌరవ సభే. రామారావు గారిని అవమానించిన రోజులు గుర్తులేదా చంద్రబాబుకి? ఆ టైంలో సభ ఎలా నడిపారు గుర్తులేదా? రామారావు గారిని అవమానపరంగా అవమానించింది కౌరవ సభ, అది గౌరవ సభ. సో ఆ మాటలు మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. చంద్రబాబుకి ఆ మాట మాట్లాడే గౌరవ సభ, ఆ సభ యొక్క గౌరవాన్ని దెబ్బకొట్టితే చంద్రబాబు. ఆయన మాట్లాడటం ఏంటి? గౌరవ లేదు, గౌరవ సభ లేదు, అధిక సభ్యులు మీకు వచ్చారు కనుక నోటికి వచ్చారంటే మాట్లాడద్దు. మీరు అది గమనించుకోవాలి. సభ్యులు అధికంగా ఉన్నారు కనుక అహంకారం రాకూడదు. ఓటమి అనేది ఒక ప్రభుత్వం పడుతుంది, ఒక ప్రభుత్వం లేస్తుంది. అంత మాత్రాన ఎగిరి గంతులేసి నోటికి వచ్చింది మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడే ప్రజలు రిలీజ్ అయ్యారు. చాలామంది ఎట్లా అని అనుకుంటున్నారు. 40% ఓట్లు అలాగే ఉన్నాయి, మీకు 52% వచ్చింది. ఈ 10% మేనేజ్ చేయడంలో మీరు సక్సెస్ అయ్యారు, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, అంతే. ఇక్కడ దాంట్లో పెద్ద తేడా లేదు. అది కనుక 40% కాకుండా 20%కు పడిపోయింది అనుకోండి వైసీపీకి, వీళ్ళు అనే మాటలు, టీపీ వాళ్ళు అనే మాటలు అయిపోయింది, కూల దూసేసాం, కొంగ దూసాం, చాప్టర్, ఈ మాటలు, ఈ సన్నాసి మాటలకు విలువలు ఉంటాయి. అది కాదు, 40% ఓట్ల బ్యాంక్ అలాగే ఉంది. అంటే వైసీపీకి వేసిన వాళ్ళు వేశారు. ఆ పైన
ఆ 10% కొత్త ఓటర్లు, 10% తటస్థ ఓటర్లు వాళ్ళు అటు మొగ్గారు ఆఖరిలో. ఆ మొగ్గేయడం బట్టి మీకు 52% వచ్చింది. అంత మాత్రాన తీసికట్టు అని మాట్లాడటం కానీ తప్పు. అది ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఓదార్పు యాత్ర ఎందుకు చేస్తున్నారంటే ఆ ప్రజల్ని అయ్యో పోయారు, ఓడిపోవటం ఏంటి అని బాధపడుతున్న వాళ్ళు లక్షల మంది. ఇప్పుడు 5 కోట్ల ప్రజల్లో 5 కోట్ల మన ఆంధ్రలో 3 కోట్ల మంది మీకేస్తే 2 కోట్ల మంది వైసీపీకి వేశారు. సో 2 కోట్ల మంది వేసిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కదా! ఆ డిసప్పాయింట్ అయ్యి బాధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి పలకరించి మీరేం భయపడొద్దు, ఆధారపడొద్దు. రోజులు మనం మంచే చేసాం, మనం ఏం చెడు చేయలేదు. వాళ్ళు చెప్తున్నారు విధ్వంసం అని. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత తెలుస్తుందిగా ఎవరు విధ్వంసం చేశారు. ఎన్నికలైన గెలిచినాక వీళ్ళు చేస్తున్నారు విధ్వంసం. గెలిచి అరాచకం చేస్తున్నారు. విధ్వంసం ఊని పేరు పడిగట్టు పదాల్లాగా విధ్వంసం చేశారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఏ వ్యవస్థను భ్రష్టు పట్టించారు, ఏ కారణంగా భ్రష్టు పట్టించారు, ఆ కారణాలను చెప్పారు ఇంతవరకు? ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? నోటి పదాలు, పడికట్టు పదాలు. విధ్వంసం, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, అరాచక పాలన. ఎక్కడ జరిగింది? ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. కత్తులు, కటార్లు, రేపులు, మర్డర్లు ఏమి జరగలేదు 5 ఏళ్ళలో. జరిగినాయా? ఎక్కడైనా విన్నారు మీరు? ఎక్కడో ఆడపడ తప్ప ఒకటేనా జరిగితే ఇక్కడ మీ హయాంలో జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఇవాళ బీహార్లో ఎంత జరుగుతున్నాయి, బెంగాల్లో ఎంత జరుగుతున్నాయి, తమిళనాడులో ఎన్ని జరిగినాయి. అప్పుడు అడపదడప ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంత పెద్ద వ్యాస్ట్ సొసైటీలో. ఇది మీ దాంట్లో ఏమి జరగనట్టు మీ హయాంలో ఏమీ అసలు ఒక రేపు జరగలేదు, ఒక పిల్లల కిడ్నాప్ జరగలేదు, ఒక ఇది జరగలేదు అన్నట్టు చాలా సొంతపూసలాగా మాట్లాడితే ఎట్లా? అదే పడిగట్టు పదాలు ప్రజల్లోకి ఎక్కించారు. 4 ఛానళ్ళు, 4 ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, 2 పేపర్లు. అంటే తెలిసి ఏ ఛానల్ ఓపెన్ మీ వాగుడు వినపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. అంత తప్పితే ఓకే, ప్రజలు రిలీజ్ చేస్తారు, గెలిచారు, సంతోషం. ఎలాగైతే గెలిచారు. మీరు గెలిచేదానికి ఎవరు బాధపడలేదు, సంతోషం. కాకపోతే ఇది డెఫినెట్గా మనకు మంచి రోజులు ఉన్నాయి. ప్రజలకి తనను నమ్ముకుని ఓట్లు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక విశ్వాసం, ఒక గట్టి ఆత్మవిశ్వాసం కల్పించడానికి వెళ్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చాలా తెలుసా, మంత్రిగా తీసుకుని ఉప ముఖ్యమంత్రిగా ఆయన జాయిన్ అవడంతో సరిపోలా. ఉప ముఖ్యమంత్రిగా తను చేయాల్సిన బాధ్యత అంటే ఈ రాష్ట్రంలో 30,000 ఆడపిల్లలు గల్లంతైపోయారు, నాకు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నాకు చెప్పాడు అని పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్గా చెప్పాడు. ఆయన వాలంటీర్లా పనిచేశాడు. ఇవాళ ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాడు ఆ మాట అన్నప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది. మీ అధికారాన్ని ఉపయోగించి ఆ 30,000 మంది ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చండి మహాప్రభు. ఆ 30,000 చేర్చండి. దానికి కారకులైన వాలంటీర్ని శిక్షించండి మహాప్రభు. ఆ బాధ్యత చేయండి. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవగానే మీరు ఈ 30,000 ఆడపిల్లలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆఫీసర్ పట్టుకోండి. వాళ్ళెవరిని వాళ్ళ బిడ్డలందరినీ వాళ్ళ తల్లిదండ్రులకు చేరిస్తే మీకు శిరసానమామి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మీకు ఆడకు మొక్కుతారు. పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకోండి. ఊరినే భజన కార్యక్రమాలు కాకుండా చేసుకుంటే బెటర్.